కులగణన సర్వేలో సమాచారం ఇవ్వని వారు పేర్లను ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లో కులగణనపై అవగాహనకు సంబంధించిన టీ-షర్ట్స్ ను లాంచ్ చేశారు. ఇంతకుముందు నిర్వహించిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 3.1% మంది వివరాలు నమోదు చేసుకోలేదన్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం మరోసారి అవకాశాన్ని కల్పించిందన్నారు. కులగణన భవిష్యత్ తరాలకు దిక్సూచిగా మారుతుందన్నారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి. తెలంగాణలో కులగణన చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. జాతీయ బీసీ సెల్ నాయకుడు కుమారస్వామి గారు, అదేవిధంగా మిగతా బీసీ సంఘాల వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కుల సర్వేకు సంబంధించి ఇంకా చేసుకొని కుటుంబాల వాళ్ళందరూ కూడా విధిగా చేసుకొని తెలంగాణ జనాభా లెక్కల్లో మీ పేర్లు ఉంచుకునే విధంగా మరి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. 28వ తారీఖు వరకు చివరి తేదీ, ప్రభుత్వం 12 రోజుల అవకాశం ఇచ్చింది. నేను బీసీ సంఘాలందరినీ కూడా కోరుతా ఉన్నా, మేధావులను కోరుతా ఉన్నా. ఈ తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్, మార్గదర్శకత్వం ఉండే విధంగా ఈరోజు ఈ కుల సర్వే ప్రక్రియ చేపట్టే సందర్భంలో కొంత కుల సర్వేలో పాల్గొనని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. కుల సర్వేను వ్యతిరేకిస్తూ కోర్టుల్లో అఫిడవిట్ చేసిన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో బీసీ సంఘాల నాయకులుగా, బీసీ మేధావులుగా అందరి బాధ్యత జనములు అందరూ కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొనేలా అన్ని రకాల కార్యక్రమాలను ప్రజలను చైతన్యపరిచే విధంగా చూడాలని కోరుతూ ఈరోజు తెలంగాణలో ఒక చారిత్రక ఘట్టం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగణన దేశానికే ఆదర్శమని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సమాజ అభివృద్ధి జరగాలంటే కులగణన కావాలి. కులగణన సమాజానికి భవిష్యత్తుకు ఒక దిక్సూచి అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పొన్నం ప్రభాకర్ అన్న మరియు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేజీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా మనందరికీ తెలిసిందే 50 రోజులు కులగణన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. 1,03,889 మంది అధికారులతోని అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు 96.9% ప్రజలు కూడా పాల్గొన్నారు. ఒక 3.1% మాత్రమే పాల్గొనలేదు. దీనిలో భాగంగా కుల సంఘాలు, మేధావులు ప్రభుత్వం దృష్టికి పోతే వాళ్ళు సానుకూలంగా స్పందించి గతంలో ఏనాడు లేని విధంగా వాళ్ళు వెంటనే పొన్నం ప్రభాకర్ అన్న గారు అందరి మేధావులను, కుల సంఘ నేతలను, బీసీ సంఘ నేతలను పిలిపించి వాళ్ళ సమస్యలు ఏందో వెంటనే పరిష్కరించాలని చర్చలు జరిపి వెంటనే రీసర్వే కూడా ఈరోజు ఇవ్వడం అనేది ఒక చారిత్రక నిర్ణయము. చరిత్రలో ఒక పేజీ అంటూ పొన్నం ప్రభాకర్ అన్నకు, రేవంత్ అన్నకు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను.